ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వరద ముంపు విజయవాడను ముంచెత్తడంతో వరద సహాయక చర్యలపైన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సీఎం సమీక్ష నిర్వహించి వరద బాధితులకు సాయంపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీస్తున్నారు. ప్రతి గల్లీలో బురద తొలగించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా వరద ముంపు విజయవాడను ముంచెత్తడంతో వరద సహాయక చర్యలపైన ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సీఎం సమీక్ష నిర్వహించి వరద బాధితులకు సాయంపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై ఆరా తీస్తున్నారు. ప్రతి గల్లీలో బురద తొలగించాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. చంద్రబాబు నాయుడు వరద సహాయక చర్యలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఆయన స్థానిక పరిస్థితులపైన జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు ఆయన సమీక్షా సమావేశాలు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ప్రాణ నష్టానికి సంబంధించి ప్రాణ నష్టం ఎక్కడా ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వరద నీటిలో మునిగి చనిపోయే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది, కానీ ఆ ప్రభావం వలన మందులు అందకపోవడం, అనారోగ్య సమస్య కారణంగా వైద్యం అందనేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా రెస్క్యూ చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే అలాంటి వారిని లిఫ్ట్ చేసి సేఫ్ ప్రాంతాలకు తీసుకువెళ్లి వాళ్ళకి వైద్యం అందివ్వాలంటే కనుక ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి టీమ్స్ సహకారంతోనే అది సాధ్యమవుతుంది. సో దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన ఈ రోజు సమీక్ష సమావేశం ఉదయం నుంచి కూడా కొనసాగింది. దాదాపుగా 3 గంటల పాటు కొనసాగినటువంటి సమీక్షలో కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇంకోవైపు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వాతావరణానికి సంబంధించినటువంటి సమస్య తలెత్తడంతో ఆయన ఏరియల్ పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించారు. రేపల్లె, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో, రేపల్లె ఇతరత్రా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన సర్వేలు, రివ్యూలు సమావేశంతోనే ఆయన అధికారులతో టచ్ లోకి వెళ్లారు. పూర్తిగా అధికారులను ఆదేశాలు జారీ చేసి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.